మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టాలని ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్, డ్రగ్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున విజృంభించి ప్రజా ఆరోగ్యంపై దాడి చేస్తోందంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాకి సిపిఐ నేత ఈశ్వరయ్య గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఆయన ఏం చెప్తారో దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మెడికల్ మాఫియా ఆగడాలని మీరు చేస్తున్నారు, దీని మీద మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాష్ట్రంలో మెడికల్ మాఫియా అనేటువంటిది పెద్ద ఎత్తున విజృంభించి ప్రజా ఆరోగ్యం పైన దాడి చేస్తూ ఉంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు మార్కెట్లో యథేచ్ఛగా చలామణి అవుతూ ఉన్నాయి. సబ్ స్టాండర్డ్స్ మెడిసిన్స్ను విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో నిషేధించిన మందులు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల చూసినా కూడా లభ్యమవుతూ ఉన్నాయి. అంటే ప్రజల యొక్క ఆరోగ్యం పైన దాడి చేసేటువంటి వాటిని అన్నిటిని కూడా ఇక్కడ ఒక మెడికల్ మాఫియా ఒక ఆంధ్రప్రదేశ్ను బోగస్ మెడికల్ హబ్ రాజధానిగా మార్చేటటువంటి క్రమం ఇక్కడ కొనసాగుతుంది. ఇది ఒక వైపున మెడిసిన్స్ వైపు నుంచి ఫార్మా కంపెనీలు చేస్తున్నటువంటి దోపిడీ అయితే, మరొక వైపున కార్పొరేట్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవసరం లేకపోయినా కూడా విచ్చలవిడిగా టెస్టులు రాయడం, దాని పేరుతో టెస్టులు చేయించుకొని రమ్మని చెప్పి ప్రజల యొక్క ఆరోగ్యానికి పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపారం చేసుకోవడమే కాకుండా ప్రజల ఆస్తులను రాయించుకునేటువంటి స్థితిలో ఈరోజు మెడికల్ టెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద దందా కొనసాగుతున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే మేము ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాను నివారించాలి, ప్రభుత్వ ఆరోగ్యాన్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ మాఫియా అనేది ఆగడాలు అనేది శృతి మించుతుంది అని, అలాగే కార్పొరేట్ వైద్యం కూడా ప్రజలకి దోపిడీ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.